వెల్కమ్ టు డాక్టర్ రోషన్ సౌమ్య కేర్. హెపటైటిస్ సి మనం ప్రతిసారి కూడా హెపటైటిస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు హెపటైటిస్ సి గురించి మాట్లాడుకుంటాం. ఎప్పుడైతే హెపటైటిస్ సి వైరస్ సోకిందో లివర్కి, అప్పుడు హెపటైటిస్ సితో సఫర్ అవుతున్నట్టుగా మనం దాన్ని గుర్తిస్తాం. జనరల్లీ చాలా వరకు ఇనీషియల్ ఫేజ్లో వీళ్ళకి ఎటువంటి లక్షణాలు కనపడవు. కొంతమందిలో కనిపిస్తాయి తప్పితే చాలా వరకు అసిమ్టమాటిక్గా ఉంటారు. అంటే జనరల్ రొటీన్లో దాన్ని గుర్తించడం అనేది జరగదు. ఎప్పుడైనా వేరే ఇతర కండిషన్స్‌కి వెళ్ళినప్పుడు, లేదా రొటీన్‌గా కొన్ని పరీక్షలు చేస్తున్నప్పుడు, మనం స్క్రీనింగ్ చేయించినప్పుడు మనకి హెపటైటిస్ సి వాళ్ళలో ఉంది అనే విషయం తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ హెపటైటిస్ సి సోకింది అనే విషయం తెలిసిందో, ఇది జనరల్‌గా 2 కండిషన్స్ మనం చూస్తూ ఉంటాం. అక్యూట్ ఫేజ్ అని, క్రానిక్ ఫేజ్ అని మనం మేజర్‌గా చూస్తూ ఉంటాం. ఇది యూజువల్లీ బ్లడ్ ద్వారా ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు మనకి హెపటైటిస్ సి వైరస్ అనేది ఎక్కువగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అయితూ ఉంటది. ఎప్పుడైతే దీని యొక్క లక్షణాలు అంటే అక్యూట్ ఫేజ్, క్రానిక్ ఫేజ్ అనే 2 కండిషన్స్ చూడడం జరుగుతుందో, మొట్టమొదటిది అక్యూట్ కండిషన్. అంటే కొన్ని రోజులు మాత్రం కొన్ని నెలల పాటు ఈ లక్షణాలతో ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకి నార్మల్ కండిషన్‌కొచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ అక్యూట్ ఫేజ్ ఉందో వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైతే అక్యూట్ ఫేజ్ కండిషన్‌తో సఫర్ అవుతున్నారో అక్యూట్ హెపటైటిస్‌లో వాళ్ళకి జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే యూరిన్ కూడా యెల్లో కలర్‌లో ఉండడం, డార్క్ కలర్‌లో ఉండడం, స్కిన్ అంతా కూడా యెల్లోగా అవ్వడం, తర్వాత మనకి కంజంక్టివ్ ఏదైతే ఉందో అది కూడా యెల్లో కలర్‌లోకి మారడం, నాసియా, వామిటింగ్ రావడం, ఏమీ తినాలనిపించకపోవడం, ఇవన్నీ కూడా మనం అక్యూట్ ఫేజ్‌లో చూస్తూ ఉంటాం. ఇది ఒక 6 నెలల పాటు ఉండి, 6 నెలల తర్వాత పరీక్ష చేయించినప్పుడు వైరల్ లోడ్ అనేది నార్మల్ రేంజ్‌కి వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని హెపటైటిస్ సి అక్యూట్ ఫేజ్ అని చెప్తాం. ఎప్పుడైతే క్రానిక్ ఫేజ్‌లో ఏమవుతుందంటే, వీళ్ళకి 6 నెలల తర్వాత కూడా ఎప్పుడు పరీక్ష చేయించినా కూడా వీళ్ళు పాజిటివ్‌గానే కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు సంవత్సరాల తరబడి ఈ వైరస్‌ని క్యారీ చేస్తూ ఉంటారు. వీళ్ళల్లో కాస్త రోగ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మనం మేజర్‌గా చూసే లక్షణాలు వాళ్ళకి ఏవి తినాలనిపించకపోవడం, జాండిస్, స్కిన్ అంతా యెల్లోగా అవ్వడం, డార్క్ కలర్డ్ యూరిన్ అంతా కూడా కొంచెం ఉండాల్సిన పేల్ యెల్లో నుంచి డార్క్ యెల్లో షేడ్‌లోకి వెళ్ళడం, కంజంక్టివ్ అంతా యెల్లోగా రావడం, స్కిన్ అంతా దురదలుగా మారుతూ ఉండడం, ప్రూరైటిస్ కండిషన్ చూస్తూ ఉంటాం. అలానే కాళ్ళు వాచిపోతూ ఉంటాయి. వీళ్ళకి స్వెల్లింగ్ ఆఫ్ ద లెగ్స్ మొత్తం కాళ్ళంతా వాచిపోతూ ఉండడము, ఎసైటిస్ కండిషన్ పొట్ట కూడా అంతా నీరు చేరుతూ ఉండడము, ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనం హెపటైటిస్ సి కండిషన్‌లో చూస్తాం. ఇక బాగా తీవ్రత కండిషన్